నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు సంధ్య. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శనివారం రాత్రి నస్పూర్లో కార్మిక గర్జన సభ నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ ఠాగూర్, గడ్డం వివేక్ వెంకటస్వామి, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తదితర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దీపాదాస్ మున్షి మాట్లాడుతూ రాహుల్ గాంధీ జోడో యాత్ర, న్యాయ్ యాత్రలు చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకొని మేనిఫెస్టోను రూపొందించడం జరిగిందన్నారు. యువతను ప్రోత్సహించడానికి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో టికెట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. రాహుల్ గాంధీ యాత్రకు వచ్చిన స్పందన, ఎన్నికల్లో ఆయనకు ప్రజల నుండి వస్తున్న స్పందన చూస్తుంటే మోడీ భయపడుతున్నారన్నారు. పెద్దపల్లి స్థానం నుండి కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న యువకుడు గడ్డం వంశీని గెలిపించుకొని పార్లమెంటుకు పంపాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సుపరిపాలన అందిస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థి మాట్లాడారు. సింగరేణి కార్మికులు, రిటైర్డ్ సింగరేణి కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత సీఎం కేసీఆర్ సింగరేణి వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. అధికారంలో వచ్చిన 4 నెలల కాలంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం జరిగిందని, రైతుల రుణమాఫీ ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తామన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, పోటీ మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య నడుస్తుందన్నారు. మత రాజకీయాలు చేస్తున్న బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో సామాన్య ప్రజలు బతకలేని విధంగా ధరలు పెంచారని ఆరోపించారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే సామాన్యులు జీవించలేని పరిస్థితి నెలకొంటుందని, ఉన్న హక్కులు హరించబడతాయని అన్నారు. భారీ మెజారిటీతో పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సభలో జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు, స్థానిక కాంగ్రెస్, ఐఎన్టీయూసీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. कन्याकुमारी से लेके कश्मीर तक यात्रा किया। भारत को जोड़ने के लिए, हर एक वर्ग के लोगों को सपोर्ट देने के लिए कांग्रेस ने नए पत्र बनाए हैं। और उधर ये देश का चुनाव हमारे देश के प्रधानमंत्री मोदी जी ने सिर्फ जुमला और वादा किया, वादा नहीं निभाया। आप लोगों को 15 लाख रुपया देने का था, दिया? नहीं दिया। हर एक बेरोजगार युवा को नौकरी देने का था, 2 करोड़ नौकरी दिया? नहीं दिया। सिर्फ वादा करते हैं। इस बार भी उनका मैनिफेस्टो निकले हैं। वो मैनिफेस्टो बीजेपी का मैनिफेस्टो नहीं है, उसमें लिखा है मोदी का गारंटी। ये तो गारंटी मोदी जी जरूर दे रहे हैं कि मैनिफेस्टो में जो भी लिखा है, जो भी वो लोग वादा कर रहे हैं बीजेपी, इस बार मोदी जी गारंटी दे रहे हैं कि वो होने वाला तो है ही। तो हमारे कांग्रेस इस बार सरकार आप लोगों ने बनाए हैं तेलंगाना में। सोनिया गांधी जी ने तेलंगाना राज्य दिए थे। आप लोग इस बार कांग्रेस का सरकार बनाए। आप लोग हमारी रीत की हड्डी हो, आप लोग लड़ते हो, आप लड़ के सरकार बनाए हो। और इस सरकार को चलाने के लिए आप लोगों का आदरणीय मुख्यमंत्री रेवंत रेड्डी जी, डेप्यूटी सीएम मट्टी जी, सारे मंत्रियों मिलके इस प्रदेश को चलाने के लिए बहुत परिकल्पना किए हैं। 6 गारंटी लाए थे। 6 में से 5 गारंटी का काम शुरू हो गया। लेकिन आप लोग इस बार ये देश का चुनाव है। हम लोग तेलंगाना के लोगों के ऊपर भरोसा रखते हैं कि देश के लोकतंत्र को बचाने के लिए, देश के संविधान को बचाने के लिए, क्योंकि आधे जगह में जाके वो लोग गलत प्रचार अभी शुरू कर दिया है। मोदी जी राहुल गांधी से डरना शुरू किया। जब आईना के सामने खड़े होते हैं मोदी जी, तो मोदी जी नहीं दिखता, राहुल गांधी का मुंह दिखता। तो इस हालत में आप लोग बदल डालिए। जिस ढंग से तेलंगाना में
जिस ढंग से तेलंगाना में आप लोग सरकार बदल दिया, उसी तरह इंडिया अलायंस इस बार पूरा भारत में सरकार बदल डाली है। आप लोगों के उम्मीदवार वंशी को बहुमत से जिताकर पार्लियामेंट में भेजिए और इस इलाके की समस्या को दिल्ली के दरबार तक पहुंचा के आप लोगों की मांग पूरी करने के लिए वंशी को साथ दीजिए। जय हिंद, जय कांग्रेस, जय అయితే ఏ రకంగా అయితే నన్ను ఆశీర్వదించారో ఎన్నికల ముందు మేమైతే చెప్పినామో దాదాపు ప్రభుత్వం తరఫున ఇచ్చిన ప్రామిస్లకు వెళ్ళి గ్యారెంటీలకు వెళ్ళి దాదాపు సగం ఖర్చు చేస్తున్నాం. వాళ్ళ లెక్క దొంగ కబుర్లు దొంగ మాట చెప్పలేదు. ఈ మిగిలింది ఈ నస్పూర్ పట్టణానికి తెలుసు మంచినీళ్ళ సమస్య ఎట్లున్నాం. గెలిచినాక కరెక్ట్ 45 రోజుల లోపల మంచినీళ్ళు అంటే నల్ల కింద చేతి పట్టి తాగే విధంగా చేసే నీళ్లు మీకు ఇచ్చారు. సంక్రాంతి నాడు జనవరి 14 నాడు మీకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. నీళ్ళు ఇచ్చినాడు చెప్పిన 20 సంవత్సరాల సమస్యను పరిష్కరించడం. తప్పకుండా కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఈ 2-3 నెలల్లో ఎక్కడెక్కడ సమస్యలు వచ్చినా అవి కూడా చేసుకుంటూ పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. దాన్ని చేసిన ఇవాళ నీళ్ళు తాగుతారు మంచిగా. కొన్ని ప్రాంతాలకు ఇబ్బందులు సిగరెట్ వాళ్ళని ఎక్కువ చేయడం జరిగింది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల కోసమే, ప్రత్యేకంగా నా అక్క చెల్లెల మహిళల కోసం ఇవాళ ఐకేపీ వాళ్లకు ఏ రకంగా చేసి మీరు చూస్తున్నాం. ఇవాళ ఐకేపీకి వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇచ్చిన, ఇవాళ కొనుగోలు సెంటర్ ఇచ్చిన మొత్తం మంత్రాల నియోజకవర్గంలో దాదాపు 93 సెంటర్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కొనుగోలు కేంద్రాలు అవినీతి జరుగుతుందని చెప్పి వాళ్ళకి ఇచ్చి ఇల్లు చేయడం జరిగింది. ఈ 3 నెలల్లో మీకు ఇక్కడ ఏం చేసింది కనబడ్డది. 200 యూనిట్ల కరెంటు ఇలా ఉచితంగా వస్తుంది. అదేవిధంగా మీకు ఏదైతే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుంది, మిగతా ఆరోగ్యశ్రీ వస్తుంది, ఉచిత బస్సు ఎన్నికలప్పుడు చెప్పినా మీకు చాలా సందర్భంగా. ఎప్పుడైనా మీకు అందరికీ మహిళలకు ఉచిత బస్సు ఇస్తాం, ఎప్పుడైనా భర్త మీద కోపం వస్తే డైరెక్ట్ బస్సు ఎక్కి మీకు తరగాలి కోరుతామని చెప్పి మీరు అందరూ చాలామంది పోయించినట్టు మీకు ఆ పని కూడా చేసిండ్రు. ఇక మీకు మిగిలింది ఒక్కటే, మిగిలిన ఏమంటే సింగరేణికి సంబంధించిన సమస్యలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి సింగరేణిలో దాదాపు 900 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరొక 1400 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది కాకుండా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కార్మికులను మోసం చేసి ఏం చేయకపోతే, ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత అన్ని నోటిఫికేషన్ ఇస్తున్నాం. వాళ్ళ వయసు మీరిందని చెప్పి అదే పెద్దలు శ్రీధరరావు గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, సంబంధిత మంత్రి బట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఖచ్చితంగా వీళ్ళ వయసు పెంచాలని చెప్తుంటే 35 సంవత్సరాల పరిమితిని 40 సంవత్సరాలకు పెంచడంతో దాదాపు 750 మందికి ఏదైతే మెడికల్ కేటగిరీ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. ఓటు చేయబట్టి ఇవ్వడం లేదు. దాంట్లో 750లో మన శ్రీరాముడి చేత 330 ఉన్నాయి. తప్పకుండా ఎన్నికలు కూడా అయిపోయాక వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్మికుల పక్షాన నిలబడ్డది, అక్క చెల్లెల పక్షాన నిలబడ్డది, యువకుల పక్షాన నిలబడ్డది. ఇక టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడు మనం వేస్ట్ టైం వేసి అవసరం లేదు. టీపీజీ కేసు సంగతి మీకు తెలుసు, ఎట్ట చూస్తున్నారు. ఒక్కొక్కరు పాటలకు పైసలు, డ్యూటీకి చేంజ్ అయిన పైసలు, సర్ఫేస్కు పైసలు, ఇంకా చెప్తుంటే మెడికల్ అన్నింటి పైసలు. ఇప్పుడు ఏదో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడనే శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో మాట్లాడి 2017 నవంబర్లో మాట్లాడి చెప్పిండారు. ఎవరైనా మెడికల్ అని పెట్టుకో పైసలు తీసుకుని చెప్తే కొట్టని చెప్పింది. ఇవాళ హిందీకి మొదలుపెడితే వాళ్ళకు కుటుంబం కూడా తీసుకున్నట్టు పైసలు. మరి ఎవరిని చెప్తే కొట్ట వాళ్ళు అడగాలి. 6 లక్షల నుంచి 16 లక్షలు వాళ్ళు చేసి వీళ్ళ పుణ్యమట దాదాపు చాలా మంది పెళ్లిళ్ళు పెట్టుకొని లేట్ అవ్వడంతో, రాకపోవడంతో అవి కూడా ఇబ్బందులు పడి చాలా ఇబ్బందులు పడ్డాయి. వాళ్ళు కార్మికులను అన్ని రకాల నష్టపెట్టారు. ఖచ్చితంగా కార్మికులను కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కార్మికులు ఎంబడే ఉన్నది. కార్మిక వర్గం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి ఏదైతే మహిళలకు సంబంధించిన మటుకు ఇక్కడ సింగరేణిలో కొన్ని పట్టాల సమస్యలు ఉన్నాయి. పెద్దలు మంత్రివారి కన్నులు, పెద్దలు దీపాదాస్ మున్సి గారి కన్నులు తప్పకుండా వాళ్ళకి చెప్పి ఆ సమస్యలు పరిష్కరించి కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించడం సిద్ధంగా ఉన్నాం. ఇందిరా మిల్లు వచ్చినప్పుడు వాళ్ళు కూడా కన్సిడర్ చేసి ఇక్కడ ముఖ్యమైన సమస్య మంత్రి గారు ఈ రిటైర్మెంట్ కార్మికులకు రిజర్వేషన్ కార్డు ఇవ్వడం. కానీ రిటైర్మెంట్ కార్మికులు ఏంటంటే 18,000 నుంచి పెన్షన్ ఉంది. 10,000 పెన్షన్ అట్లీస్ట్ 10,000 ఇన్కమ్ అని మనం ఇస్తున్నాం రేషన్ కార్డు. ఎవరికైతే 10,000 పెన్షన్ వస్తుందో వాళ్ళకు 10,000 సీలింగ్ పెట్టి వాళ్ళకు కూడా రిజర్వేషన్ కార్డు ఇస్తే ప్రభుత్వాలు సంబంధించిన పథకాలు ఉంటే అదొక్కటి మీకు గట్టిగా చేయాలి. చేస్తే దాదాపు ఒక నస్పూర్ పట్టణంలో మంత్రాలపట్నంలో 10,000 మంది కార్మికులు. తప్పకుండా ఇవన్నీ మీ సమస్యలను మాకు తెలుసు. శ్రీధర్ గారు పక్కన 6 బొగ్గానే ఉంటుంది, మేము బొగ్గానే ఉంటుంది.
భూగాల గురించి మా సమస్యలను తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీరు చేస్తాం సిద్ధంగా ఉన్నాం. సమయం లేదు కాబట్టి తొందరగా ముగిస్తున్నాం. ఇంకా చాలా మాట్లాడాలని ఇంతమంది చూసినా, కాకపోతే ఒక్క మాట చెప్పగానే ఇంతమంది పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పెద్దమ్మలకు, పెద్దలకు అందరికీ శిరస్సు నమస్కరిస్తున్నా. ఏదైతే నస్పూర్ మున్సిపాలిటీలో పోయినసారి 41,000 ఓట్లు పోలైతే 21,200 మెజార్టీ ఇచ్చింది నాకు. ఈసారి 60,000 పోలు కావాలి, 45,000 మెజార్టీ కావాలి నాకు. ఖచ్చితంగా దానికి ఇస్తారని నమ్మకం ఉన్నది. నస్పూర్ ప్రజలు రేపు మీ అందరు అండ చూసుకొని, మీ అందరు ధైర్యం చూసుకొని, ఒక చాలా సందర్భాలు చెప్పిన మంచిర్యాల అసెంబ్లీ నుంచి ఖచ్చితంగా 1,00,000 మెజార్టీ ఇచ్చి అసెంబ్లీలో మన చరిత్ర రాస్తామని చెప్పి తప్పకుండా దానికి మీరందరూ సిద్ధంగా అర్థమవుతుంది. ఇక 15 రోజులు ఉంది. ఖచ్చితంగా ఇవ్వడి తిరిగి ప్రతి ఇంటిని ఎక్కడ సమస్యలు అర్థం చేద్దాం. మన ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేసిన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం వచ్చినాక చేసినాం, చాలా పనులు చేసినాం. మిగతా ఇక్కడ ఎమ్మెల్యేగా నేను కూడా చేసి ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి మేము దాచుకొని దోసుకున్నాం, లేకపోతే దొంగ మాట చెప్పి ఎన్నికల మాట ఎన్నికల తర్వాత మాట కాదు. వాళ్ళు ఈ కాళేశ్వరం గురించి మాట్లాడే సమయం లేదు. ఇప్పుడు పెద్దన్నారు మేడం, దిస్ ఈజ్ ద other side of the road. We had the Kargeji meeting on April 14, 2023. With that meeting only, Congress has started raising, and after that I told everybody that we are forming the government. But they kept quiet, but other people they laughed at it. But we formed the government. The meeting it is an outstanding meeting, which was more than a lot. Now, as an in-charge we came here, we will definitely see that we will cross 1 lakh majority in assembly. We will gift you, and Vinay Moshe is sitting in the parliament. Thank you very much for making your busy schedule to come all the way. Thank you very much, and we will always indebted to you for coming here. ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు దీపాదాస్ మున్షి గారు, మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, రోహిత్ చౌదరి గారు, వేణుగోపాల్ గారు, మన ప్రియతమ ప్రేమ్ సాగర్ రావు గారు, సురేఖమ్మ గారు, ఇక వేదికపై మీద పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి, మన కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శిరస్సు వంచి నమస్కరిస్తున్నానమ్మా మీ అందరికీ. మీ అందరికీ గుర్తు చేయాలి, గత 10 సంవత్సరాలు పడ్డ బాధలు, దోపిడీ రాజకీయాలు మనం చూసినాం. టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయి, మన బతుకులు మారిపోతాయి అని చెప్పి ఎట్లయితే ఒక అబద్ధం చెప్పి మోసం చేసినారో, పేద ప్రజల పొట్టా కొట్టినారో మీరందరూ గమనించినారు. తెలంగాణ వస్తే మన పిల్లల భవిష్యత్తు మారుతుందని చెప్పి ఏదైతే నమ్మి గొంతు కోసినారో మీరందరూ గమనించాల. గతంలో తొలి ఉద్యమంలో 1969 యాజిటేషన్ అప్పుడు కూడా కాకా వెంకటస్వామి గారు బుల్లెట్ గాయాలు కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నమ్మిన వ్యక్తి. తెలంగాణ సాధించుకున్నాకనే కన్ను మూస్తా అని చెప్పి కంకణం కట్టుకున్నారు. కానీ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన తెలంగాణ చూస్తే ఒక నిరుద్యోగుల తెలంగాణ తయారైందని చెప్పి మీరందరూ చూస్తున్నారు. ఒక కన్నీటి తెలంగాణ తయారైందని చెప్పి మీరందరూ చూస్తున్నారు. చాలా మంది యువకులు వచ్చి అడుగుతారు, గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన చూసి కాంగ్రెస్ పరిపాలన చూడక, కాంగ్రెస్ వస్తే మనకు పెన్షన్ రాదు కదా సార్, కాంగ్రెస్ వస్తే రేషన్ సిస్టమ్ రాదు కదా సార్ అని చెప్పి చాలా మంది నన్ను అడగడం జరిగింది. ఈ సభాముఖంగా ఒక గుర్తు చేయడం నా బాధ్యత. పెన్షన్ స్కీమ్ ఫస్ట్ అమలు చేసిందే కాంగ్రెస్ పార్టీ. అప్పుడు కాకా వెంకటస్వామి గారు ఉన్నప్పుడు పెన్షన్ అనేది ఫస్ట్ అమలు చేసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికీ ఒకసారి సభాముఖంగా గుర్తు చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇయ్యని ఘనత టీఆర్ఎస్ పార్టీది అని చెప్పి మీ అందరికీ తెలిసిన విషయమే. అది కూడా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అది కూడా మన
కాకా వెంకటస్వామి గారి హయాంలోనే రేషన్ సిస్టమ్ అనేది ఫస్ట్ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేసుకున్నాం. మీకు తెలుసు మన దగ్గర సింగరేణి సంస్థ కష్టాలు ఉన్నప్పుడు 450 కోట్లు వడ్డీ లేని రుణం ఆ సంస్థకి ఇచ్చి 1,00,000 పైన ఉద్యోగాలు కాపాడినారు కాకా గారు అని చెప్పి మీ అందరికి తెలుసు. నేను గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పారిశ్రామిక రంగంలో ఉన్నాను. నా వంతు నేను సొంతంగా వివేక్ గారిది కాకుండా కాకా గారిది కాకుండా ఒక సంస్థ పెట్టి 500 మందికి దాంట్లో ఉపాధి కల్పిస్తా అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాను. ఆ 500 మందిలో చాలా మంది మన సింగరేణి కార్మికుల పిల్లలు ఉన్నారని చెప్పి మరింకొంత గర్వంగా తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు చిన్నప్పటికెళ్ళి కాకా గారు చెప్పేటోళ్ళు హమ్ కిసీసే కమ్ నే అంటే మనం ఎవరికంటే తక్కువ కాదు, మన వంతు మనకు తెలివి ఉన్నది, కష్టపడి కృషి చేస్తే ఏదన్నా సాధించవచ్చు అని చెప్పి నమ్మకంతో పనిచేస్తే మన ప్రజల కోసం మన దేశం కోసం న్యాయం చేయొచ్చు అని చెప్పి చిన్నప్పటికెళ్ళి నాకు నేర్పిస్తారు. కాక నీడలు పెరిగిన మనిషిని ఖచ్చితంగా ప్రజల కోసము ఇక్కడ మన రాష్ట్రంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగాల సమస్యను ఖచ్చితంగా పోరాడి మరి మన ప్రాంతానికి సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాది, పబ్లిక్ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మన ప్రియతమ మంత్రివర్యులు ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఇక్కడ. వారి ఆదేశాల ప్రకారం ఇక్కడ ప్రభుత్వ సంస్థలు తీసుకొస్తే మన ప్రాంతం యువకులకు ఖచ్చితంగా ఉపాధి కల్పించవచ్చు, ఉద్యోగాలు కల్పించవచ్చు అని చెప్పి నాకు ఈరోజు పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు, సోనియమ్మ గారు, రాహుల్ గాంధీ గారు, మన డైనమిక్ రేవంత్ రెడ్డి గారు యువతకి ప్రోత్సహించాలని చెప్పి యువకుల సమస్యలు ఉన్నాయి, యువకులను తెస్తేనే బాగుంటుంది, వాళ్ళకి అండదండ ఉంటారని చెప్పి గుర్తించి నాకు ఈరోజు ఈ ఆశీర్వాదం ఇచ్చి మీ అందరి ముందు నిలబెట్టినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది. మరి బాధ్యత కూడా పెద్దదే. వేదికపై మీద ఉన్న పెద్దలందరి ఆశీర్వాదంతో వాళ్ళ ఆదేశాలతో ఖచ్చితంగా మన ప్రాంతానికి పెద్దపల్లి ప్రాంతానికి న్యాయం చేసి పోరాడి మరి ఇక్కడ నిధులు తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక అమ్మలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మన కాంగ్రెస్ పార్టీ మహిళలకు అమ్మలకు ఒక స్వేచ్ఛనిచ్చిందని చెప్పి గుర్తు చేస్తున్నాను. మన బస్సు ప్రయాణం ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చినారో, 200 యూనిట్లు ఉచిత కరెంట్ అని చెప్పి ఏదైతే మాట ఇచ్చినారో మాట ప్రకారము మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మళ్ళొకసారి గర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ప్రియతమ రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో కూడా చెప్పినారు, సంవత్సరానికి ఇంటికి ఒక మహిళమ్మకి 1,00,000 రూపాయలు కేటాయిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. దానికోసం కూడా శ్రీధర్ బాబు గారి ఆదేశాలతో ఖచ్చితంగా పార్లమెంట్ లో మీ గొంతయి మీ ఆశీర్వాదంతో మన కోసం నిధులు తీసుకొస్తా అని చెప్పి మళ్ళొకసారి మాటిస్తున్నాను. ఇక్కడ కార్మికుల ద్రోహి టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే నెలకి 20,000 జీతానికి కూడా 5 లక్షలు 10 లక్షలు లంచం తీసుకొని ఆ ఉద్యోగాలు అమ్ముకున్న ఘనత టిఆర్ఎస్ పార్టీ నాయకులేదని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ప్రేమ్ సాగర్ రావు గారు టైం తక్కువ ఉంది, జల్దీ చేయమంటున్నారు. ఖచ్చితంగా ఈ 2 అంశాలు చెప్పి కాగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంను గద్దెదించి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాల్సిన తరుణం ఆసన్నమైందని కాంగ్రెస్ అగ్రనేతలు అన్నారు. శనివారం రాత్రి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో బైపాస్ రోడ్లో సభ జరిగింది. ఈ సభకు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మున్షీదాస్, రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల దేశం ప్రమాదంలో పడిందన్నారు. గడ్డం వంశీని గెలిపిస్తేనే కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం సులభతరం అవుతుందన్నారు. लेकिन आज जिस कारण आप लोग आए हैं वो है लोकसभा के चुनाव। जैसे आप लोग 2023 में
बीआरएस पार्टी को हराकर कांग्रेस लाए थे, उसी तरह 2024 में बीजेपी सरकार, मोदी जी का सरकार को बदलकर कांग्रेस का सरकार, इंडिया सरकार को लाएंगे। पेद्दापल्ली ऐसे एक जगह है जहां कांग्रेस का गढ़ है। यहाँ पे 7 एमएलए हमारे साथ है और एक युवा को हम लोगों ने टिकट दिए हैं ताकि राहुल गांधी के साथ चलते हुए, जो बात राहुल गांधी हमेशा कहते हैं कि देश में युवा सबसे ज्यादा बेरोजगार है, उनको रोजगार देने के लिए युवाओं के साथ हमें खड़ा होना है। तो वही रोजगार के लिए जो बात वामशी जाके लोकसभा में कहेंगे, पेद्दापल्ली के बारे में कहेंगे, यहाँ के लोगों के दुख सुख के बारे में कहेंगे और मांग करके वहां से जितने भी हो सके आपके लोगों के तरक्की के लिए लाएंगे। तो इसीलिए राहुल गांधी जी जो न्याय देने के लिए बात रखी थी हमारे कांग्रेस के मैनिफेस्टो में, जो न्याय पत्रों हम लोग कहते हैं, उसमें 5 जो मोटा मोटा बात है वो है बेरोजगारी, 1 लाख रुपया युवा को देना है, 1 लाख रुपया महीने में महिलाओं को देना है, मनरेगा में सबसे कम जो पैसा मिलता था इस बार मनरेगा मिनिमम 400 रुपया हर दिन के लिए हम लोग रखें। మరి పార్లమెంట్ అభ్యర్థిగా చిరంజీవి మీ అందరికీ కూడా సుపరిచితుడిగా వారి సందేశాన్ని విన్నారు. వంశీకృష్ణ గారిని గెలిపియాల్సిందిగా కోరడానికి, మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి మేమందరం కూడా రావడం జరిగింది. ఈరోజు మన అందరి లక్ష్యం, మీ అందరి లక్ష్యం ఆ రోజు ఏం ఆలోచన చేసిండ్రు, ప్రేమ్ సాగర్ రావు గారిని గెలిపియాలి ఎట్టి పరిస్థితుల్లో. ప్రేమ్ సాగర్ రావు గారిని గెలిపిస్తే ఒక్క సీటుకు ఇంకో సీటు తోడై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఏర్పాటైతది. ఆ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఆ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన సోదరులు సోదరిమణులు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు 10 సంవత్సరాలు తర్వాత. అదేవిధంగా మేము చెప్తా ఉన్నాం, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా ప్రతి గ్రామానికి, పట్టణంలో ఉన్న ప్రతి వీధికి ఈ 3 నెలల కాల వ్యవధిలోనే రోడో డ్రైనో ఏదో కట్టించడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు మనకు సంబంధించిన గ్రామానికి సిమెంట్ రోడ్ లేదంటే ఈ 3 నెలల కాలయంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పంచాయతీ అదే క్రమంలో కాకా గారు మళ్ళీ తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి ఇంకా నాంది పలకటం జరిగింది. ఏ విధంగానైతే ప్రేమ్ సాగర్ రావు గారు పనిచేస్తా ఉన్నారు, నిరంతరం ముఖ్యమంత్రి గారితోని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారితోని, మా సహచర మంత్రివర్గ సభ్యులతోని మాట్లాడి మాకు, మా ప్రాంతానికి, మా ప్రాంత వాసులకి ఏ విధమైన సహకారం చేస్తారని నిరంతరం వారు రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉంటారు. ఈ ప్రాంతంలో ఉన్న యువతకి ఉపాధి కల్పించాలి, పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. నేను ఐటీ శాఖ మంత్రిగా అయిన తర్వాత వారు అనేక సందర్భాల్లో వచ్చి ఇక్కడ ఐటీ పరిశ్రమకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మా ఇంజనీర్ సోదరులు యువత ఇక్కడ ఉంటారు, ఇక్కడికి సంబంధించి ఐటీ పార్క్ ఏర్పాటు చేయాలని అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని మమ్మల్ని కోరటం జరిగింది. ఇంత ఆలస్యమైనా కూడా ఇంత పెద్ద ఎత్తున వేచి చూస్తున్న అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, పెద్దమ్మలు, పెద్ద మనుషులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ఫంక్షనరీస్, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంత పెద్ద ఎత్తున వచ్చి మంచిర్యాల మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీకి దీటు లేదు, కాంగ్రెస్ పార్టీ అడ్డాన్ని మరొకసారి నిర్వహించిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తాను. మంచిర్యాల నియోజకవర్గం కానీ, మంచిర్యాల జిల్లా కానీ,
ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి మరియు పిసిసి అధ్యక్షుడు. పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ ఇంద్రవెల్లి జరిగితే ఆ రోజు కూడా మనకు అప్పచెప్పినప్పుడు మనం బాధ్యత తీసుకొని మంచిర్యాల నుంచి మంచిర్యాల నియోజకవర్గం కానీ మంచిర్యాల జిల్లా కానీ చేసి 1,00,000 మంది అంటే 1,00,000 మందితోటి 1,00,000 మంది దాటించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ను ఓడగొట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఒక సందేశాన్ని అప్పటికి నిస్సత్తుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వగలిగినాం. ఖచ్చితంగా ఆ ఘనత మంచిగా నన్ను తయారు చేసిన మీ అందరికీ దక్కుతుంది. మంచిగా నియోజకవర్గ కార్యకర్తల నాయకులందరికీ నన్ను ఒక కొడుకుగా ఒక అన్నగా ఒక తమ్మునిగా ఆశీర్వదించి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చిండ్రు. ఈసారి మరొకసారి మిమ్మల్ని మీ అందరి దయంతో నేను అందరికి మాట ఇచ్చిన 1,00,000 మెజార్టీ అని చెప్పి ఖచ్చితంగా 1,00,000 మెజార్టీ ఇస్తే మంచిర్యాల చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతే అసెంబ్లీలో నన్ను ఎట్లయితే ఆదరించిండ్రో అంతకన్నా ఎక్కువ మీ అందరూ నన్ను ధైర్యంతో మాట ఇచ్చిన ఆ 1,00,000 మెజార్టీ దాటిస్తే ఖచ్చితంగా మీకు ఇక్కడ శ్రీధరరావు గారు ఆయన ఎంపీ గెలిచిన తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. మేడం ఉన్నది మన నియోజకవర్గానికి ఎన్ని పైసలు ఉంటాయి తెచ్చుకోవచ్చు. నాకు ధైర్యం పెరుగుతుంది. మీరు 1,00,000 ఓట్లు ఇస్తే గట్టి కొట్టాడ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు అందరు ఇస్తారని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున సెలవు తీసుకున్నాం. గత 10 సంవత్సరాలు మనం చూసినాం టీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయి, మన బతుకులు మారిపోతాయి అని ఏదైతే చెప్పిండ్రో మనం నమ్మించి గొంతు ఘోషణ కథ అయింది. తెలంగాణ వస్తే ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇస్తాం. మీ అందరికి గుర్తుంటుంది మన బతుకుల మీద నవ్వినాడు, ఎగతాళి చేసినాడు. ఇంటికి అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడు, గొర్రె వస్తే ఎక్కడ ఉంటుంది, మేక వస్తే ఎక్కడ ఉంటుంది అని చెప్పి ఎగతాళి చేసి నవ్విడు. కానీ ఒక్క డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇచ్చిండు అమ్మ ఎవరికన్నా? దళిత బంధు ఇచ్చిండు అమ్మ ఎవరికన్నా? ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ సాధించుకుంటే మన జీవితాలు బాగుంటాయి, మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి మనం అందరం నమ్మినాము. కుటుంబానికి ఒక మహిళకి 1,00,000 రూపాయలు కేటాయిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నామంటే మహిళలకు ఒక స్వేచ్ఛ ఇచ్చే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరూ గుర్తించాలి. అదేవిధంగా మన యువతకి ఉద్యోగాలు లేవు. ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నేను మీ అందరి ముందు సభాముఖంగా ఆ బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. ఖచ్చితంగా పెద్దలు శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఇక్కడ, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు, వారి సందేశాలతో వాళ్ళ ఆదేశాలతో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి మళ్ళొకసారి మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. పెద్దలు ప్రియతమ రేవంత్ రెడ్డి గారు యువకుల కోసము యువ నాయకులు ఉంటే బాగుంటుంది, మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తారని చెప్పి నమ్మి ఇంత పెద్ద బాధ్యత నా మీద పెట్టినందుకు పెద్దలు శ్రీధర్ బాబు గారు ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు నేను మీ అందరి ముందు ఇంత పెద్ద ఎత్తున సభకి నుంచొని మీ అందరినీ ఒక్కటే కోరుతున్నాను. మీ అందరూ నాకు మీ ఇంట్లో చిన్న కొడుకు లెక్క చూసి మీరు నాకు ఆశీర్వదిస్తే నేను పార్లమెంట్లో మీ గొంతునవుతాను. మంచిర్యాల నుండి మహారాష్ట్రకు టాటా ఏస్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 2 లక్షల విలువ గల మద్యాన్ని భీమారం మండలం జోడుబాగు సమీపంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న మద్యం మరియు వాహనాన్ని పోలీసులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పొరుగు రాష్ట్రంలోని మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మద్యపాన నిషేధం ఉండడంతో మద్యాన్ని అక్రమార్కులు అక్కడికి తరలించి రెట్టింపు ధరలకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఎన్నికల వేళ కావడం మద్యానికి మరింత డిమాండ్ పెరిగి విచ్చలవిడిగా రవాణా చేస్తున్నారు. మద్యం అక్రమ రవాణాపై తరచూ దాడులు జరుగుతూనే ఉంటాయని పోలీసులు తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలకు తెరలేపిన బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ పిలుపునిచ్చారు. లక్షట్పేటలోని గురునానక్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని ఆ పార్టీని ఓడించాలన్నారు. మాదిగల ఆత్మగౌరవం నిలబడేలా పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో మాదిగల భవన నిర్మాణాలు జరగాలన్నా, వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించాలన్నా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరారు.
స్వీకరణ చేస్తా అని మాట ఇచ్చింది, ఓట్లేయించుకుంది, పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా మోసం చేసింది. పైగా 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి బీజేపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. పైగా 400 సీట్లు వస్తే రిజర్వేషన్లను తొలగిస్తామని చెప్పి బీజేపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. మన రిజర్వేషన్లు కాపాడుకోవాలంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులు కాపాడబడాలంటే బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. కాబట్టి అందుకోసం గడ్డం వంశీకృష్ణ గారి గెలుపు కోసం అన్ని వర్గాల ప్రజలు, మాదిగలు, మాదిగ ఉపకులాలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి గెలిపించి గడ్డం వంశీకృష్ణ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మాదిగా కుల దండోర తరఫున విజ్ఞప్తి చేశారు. కుల దండోర ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి అదేవిధంగా మరి పార్లమెంటు ఎంపీ అభ్యర్థి అయినటువంటి యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణ గారికి పూర్తిస్థాయి ఎంహెచ్డి మాదిగా కుల దండోర సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ లక్షపేట ప్రతి గ్రామంలో, లక్షపేట కానీ నియోజకవర్గ స్థాయిలో గ్రామంలో మాదిగ పల్లెకు వెళ్ళి మా యొక్క దండోర, మా దప్పు సప్పులతోటే మా మద్దతు పూర్తిస్థాయిలో ప్రకటిస్తామని. చెన్నూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్ల ప్రచారంలో పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థులు కొప్పుల ఈశ్వర్ని భారీ మెజారిటీ గెలిపిస్తామని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి అనేక సంక్షేమ పథకాలు అందించిన కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలు విన్నపించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీకి అనూహ్య స్పందన లభించింది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారికి కారు గుర్తుకు ఓటు వేయాలని మరి గడప గడప చెన్నూరు పట్టణంలో మరి నిర్వహించడం జరుగుతుంది. గౌరవ శ్రీ అర్చన రామ్లాల్ గిల్లా గారి ఆధ్వర్యం లోపల ప్రతి వార్డులో ఇంటింటికి తిరిగి వాళ్ళు ఇచ్చిన, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన 400 ఫెయిల్ హామీలను ప్రజలకు వివరించడం ఉన్నది. మరి అదేవిధంగా గ్యాస్కు 500 మరి తగ్గిస్తామని చెప్పి ఇంతవరకు తగ్గించకపోవడం, 200 యూనిట్లు కరెంటు మరి ఇస్తామని చెప్పి ఇంతవరకు ప్రజలకు అందించకపోవడం, ప్రతి మహిళకు 2500 ఇస్తాము, మరి పింఛనుదారులకు 4000 ఇస్తామని కల్లిబల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అవన్నీ ప్రజల దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. మరి ప్రజలు మరి మీరు చెప్పేది అని నిజమని చెప్పి మరి వారు అంటూ ఉన్నారు. మరి అదేవిధంగా కరెంటు కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కరెంటు 24 గంటల కరెంటు మరి రైతులకే కానీ మరి ప్రజలకు కానీ అందుబాటులో ఉండేది. ఇప్పుడు 5 నిమిషాలు ఉంటే 10 నిమిషాలు పోతా ఉంది, 10 నిమిషాలు ఉంటే 20 నిమిషాలు పోతా ఉంది అని ప్రజలే చెప్తున్నారు. కనుక ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ కైవసం చేస్తుంది. మోసం చేసి ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఈ ఎంపీ ఎలక్షన్లో వాళ్ళకి బుద్ధి చెప్పాలని కోరుతూ మేము ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నాం. కారు గుర్తు కొట్టేయాలని. జై తెలంగాణ, జై కేసీఆర్, జై బాల్కా సుమన్, జై మంచిర్యాల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కేంద్రాలను ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కొక్కిరాల సత్యపాలరావు ప్రారంభించారు. నస్పూర్ మున్సిపల్ పరిధిలోని సిసిసి కార్నల్, శ్రీరాంపూర్ బస్టాండ్ల వద్ద ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాలను ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చల్లని నీటితో పాటు అంబలి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు, అంబలి పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధి రుక్మిణి, మున్సిపల్ చైర్మన్ సుర్మిల్లా వేణు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రఘుపతిరావు గారు మా నాన్నగారి పేరు మీద ట్రస్టు 6 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. ఆ రోజు జరిగినప్పుడు మా కుటుంబ సభ్యులందరూ కానీ ఒక వాగ్దానం ఏం చేశామంటే 10 సంవత్సరాలు నిరంతర సేవా కార్యక్రమాలు, అంబలి పథకం కావచ్చు, మంచినీళ్ళ పథకం కావచ్చు, తర్వాత ఉచిత చీరలు కావచ్చు, తర్వాత వాటర్ ట్యాంకులు, అంటే ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా వాటికి సంబంధించిన మా శక్తి మేరకు చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. ఆ చేసిన తర్వాత ఇప్పటివరకు 6వ సంవత్సరం, ఇంకా 4 సంవత్సరాలు మేము ఖచ్చితంగా చేస్తాం. తర్వాత మీ అందరి సహకారం ఉంటే, మీ అందరి ఆశీస్సులు ఉంటే తర్వాత కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి చేసుకోవడం. కాగా కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కొక్కిరాల సత్యపాలరావు ప్రారంభించారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని మంచిర్యాల ఐబీ చౌరస్తా బస్టాండ్ ముందు కూరగాయల మార్కెట్ ఏరియాలో ఉచిత అంబలి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ సెక్రటరీ కొక్కిరాల సత్యపాలరావు మాట్లాడుతూ వేసవి కాలంలో చలివేంద్రాలతో పాటు అంబలి కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ కొనియాడారు. 6 సంవత్సరాల క్రితం, ఇది ఖచ్చితంగా 6వ సంవత్సరం. స్టార్ట్ అయినప్పుడు మేము డిఫరెంట్ కార్యక్రమాల గురించి అనౌన్స్ చేస్తున్నాము. అది ఉచిత చీరల పంపిణీ పథకం అనుకోవచ్చు, లేకపోతే అంబలి పథకం కావచ్చు, మంచినీళ్ళ పథకం కావచ్చు, లేదు అంటే మన వాటర్ ట్యాంకులు, అంటే ఎక్కడెక్కడ ఏ వర్గాలకి ఎట్లాంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చగలిగే స్థాయిలో మేము కొంతవరకు చేయగలిగినాము. ఇంకా 4 సంవత్సరాలు ప్రారంభించి చేస్తున్నాం. మొత్తం అంటే ఫస్ట్ మేము 10 years చెప్పడం జరిగింది. ఆ విషయంలో ఇప్పటికి 6వ సంవత్సరం ఇది, ఇక అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. తర్వాత కూడా మీ అందరికి సేవ చేసే శక్తి మాకు ఉండాలని, మీ అందరి సహకారంతో ఇంకొంచెం ముందుకు పోవాలని దేవుని ప్రార్థిస్తూ ముగిస్తాం. క్రీస్తేజులు గౌరవ పెద్దలు శ్రీ కొక్కిరాల రావు గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు వారి కుటుంబ సభ్యులు నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా గత 3 సంవత్సరాలుగా అంబలి పంపిణీ కేంద్రాన్ని మంచిర్యాలలో, లక్షర్పేటలో, అదేవిధంగా నస్పూర్లో దాదాపుగా రోజు 10,000 మందికి సరిపడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం. ఇలాంటి కార్యక్రమాలు ఈ ప్రజల కోసం చేయడం వారి అదృష్టంగా, అదేవిధంగా మా అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాం. కాబట్టి వారికి ఇంకా దేవుడు బలాన్ని చేకూర్చి ఇంకా ఎన్నో రోజులు ఈ ప్రజలకు, ఈ ప్రజానీకానికి, పేద ప్రజలకు ముఖ్యంగా సేవ చేయాలని చెప్పేసి వారికి ఆ శక్తిని భావించడం చెప్పేసి మేము సదా వేడుకుంటున్నాం. అంతేకాకుండా ఎంతోమంది కూడా మన నిరుపేదలు ఈరోజు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వారిని కూడా గుర్తించి వారి కుటుంబ సభ్యులు ఏదైతే చేస్తున్న సేవా కార్యక్రమాలు ఒక జిల్లాలోనే ఒక ప్రతీకగా మారిపోయినాయి. కాబట్టి ఇంకా కూడా వారు మంచి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి శ్రీ పెద్దలు ఏదైతే రఘుపతిరావు గారి ట్రస్ట్ మీద ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాగా లక్షర్పేట్ మున్సిపాలిటీ ఊత్కూరు చౌరస్తాలో రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని ట్రస్ట్ సెక్రటరీ కొక్కిరాల సత్యపాలరావు రుక్మిణి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఉచిత అంబలి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే ప్రజల ఆశీర్వాదం మాపై ఉండాలని కోరారు. మా నాన్నగారు రఘుపతిరావు గారి పేరు మీద ఈ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. ఆ ట్రస్ట్ స్థాపించినప్పుడు మాకు కొన్ని సందేహాలు ఉండే, అంటే ఏ రకంగా చేయబోతున్నాం, ఎట్లా అని చెప్పేసి దానికి కొన్ని అంచనాలు వేసుకున్నాం. కానీ అప్పుడు కుటుంబ సభ్యుల తరపున కొన్ని ప్రామిస్ చేయడం జరిగింది. ఏమంటే మాకు సాధ్యమైనంత వరకు పేద ప్రజలకు ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టినా వీలైనంత మటుకు మేము చేపట్టుకుని వెళ్ళిపోతామని చెప్పడం జరిగింది. ఆ పథకంలో ఆ ఆలోచనలో భాగంగా మెల్లమెల్లగా మేము అంబలి పథకాలు స్టార్ట్ చేశాము. తర్వాత మంచినీళ్ళ పంపిణీ స్టార్ట్ చేశాము. ఉచితంగా పేద ప్రజలకు చీరల పంపిణీ పథకం చేయడం జరిగింది. మంచిర్యాలలో అక్కడంతా కూడా నస్పూర్లో కొన్ని వాటర్ ట్యాంకర్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా ముందు ఎన్నో కార్యక్రమం ప్లాన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకి మనకు రైతులకు సంబంధించిన ఎఫ్పిఓస్ కావచ్చు, తర్వాత మన యువకులకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ప్లాన్ చేస్తున్నాము. ఇంతవరకు అయితే మీ అందరి సహకారంతో ఖచ్చితంగా మేము చేయగలిగినాము. ఇంకా మా మొదటి ప్రామిస్ మటుకు 10 సంవత్సరాలు అని చెప్పాము. ఇంకా 4 సంవత్సరాలు మిగిలింది. 4 సంవత్సరాలు ఖచ్చితంగా చేస్తాం. కానీ ఇట్లాంటి ప్రోగ్రాం నిరంతరంగా జరగాలంటే మీ అందరి సహకారం. షటిల్ బ్యాడ్మింటన్ సీనియర్ క్రీడాకారుడు సాగర్ల రాజన్న అలియాస్ గ్యాస్ రాజన్నను పలువురు షటిల్ క్రీడాకారులు ఘనంగా సన్మానించారు. 40 సంవత్సరాలుగా షటిల్ ఆట కొనసాగిస్తున్న సాగర్ల రాజన్నను ఆదివారం సిసిసి ఆర్కే5 కాలనీ షటిల్ కోర్టులో శాలువాతో సత్కరించారు. అనంతరం క్రీడాకారులు మాట్లాడుతూ క్రీడలకు వయసు అడ్డు కాబోదన్నట్లుగా 63 ఏళ్ల వయసులో షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతుండటం అభినందనీయమన్నారు. 40 ఏళ్లుగా షటిల్ ఆడుతూ నేటి యువతకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. యువ క్రీడాకారులతో సమానంగా ఆటలో ప్రతిభ కనబరుస్తున్న రాజన్న ఆయురారోగ్యాలతో మరిన్ని సంవత్సరాలు షటిల్ క్రీడలో పాల్గొనాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రాంతానికి చెందిన సాగర్ల రాజన్న, అతని యొక్క వయసు 63 సంవత్సరాలు. గత 40 సంవత్సరాల నుంచి ఏకదాటిగా అతని యొక్క డెడికేషన్తో అండ్ అతని యొక్క టైం ఫంక్షనాలిటీ, అతని ఫిట్నెస్తో నస్పూర్ ప్రాంతం యువతకు అందరికీ ఆదర్శంగా ఈరోజు మన మనసులో సుస్థిర స్థానం సంపాదించాడు.
ఈ యొక్క రాజన్న యొక్క వ్యక్తి మన యువతకు నస్పూర్ ప్రాంతం మన తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క షటిల్ ఆడే యువతకు ఆదర్శంగా ఉండు. అతను ఒక 4 సంవత్సరాల క్రితము లైట్గా పెరాలసిస్ వచ్చినా కూడా అతని ఫిట్నెస్ వల్ల మళ్ళీ రికవర్ అయ్యి మాతో ఏకదాటిగా ఇంత షటిల్ ఆడుతున్న ఒక రాజన్నకు మేమందరం రుణపడి అతను మా యొక్క కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకుంటూ ఎంతో మా యొక్క అభివృద్ధికి అలాగే మా యొక్క పిల్లలు కూడా అతనిలా మేము కూడా ఉండాలని కోరుకుంటున్నా. ఈరోజు మేము చిన్నగా సన్మానం చేసి ఒక అతని యొక్క అత్యున్నతని మేము చాటి చెప్తున్నాం. థ్యాంక్ యూ. మందమరి బెల్లంపల్లి రామకృష్ణపూర్లకు చెందిన ఏఐటియుసి బ్రాంచ్ ట్రేడ్ యూనియన్ శిక్షణ తరగతులు మందమరిలోని ఇల్లందు క్లబ్లో ప్రారంభమయ్యాయి. దీనికి ముఖ్య అతిథులుగా ఉదయం సెషన్లో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్స్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొని మాట్లాడడం జరిగినది. మొత్తం సింగరేణిలో అన్ని ఏరియాల్లో ట్రేడ్ యూనియన్ శిక్షణ తరగతులు పెట్టి కార్మిక వర్గాన్ని చైతన్యపరచని కోసం తరగతిలో నూతన కార్మిక వర్గం కోసం ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. మస్టర్లు పడిపోవడానికి చలాయించుకోవడానికి అనే పద్ధతుల్లో కార్మికలో నాయకత్వం తయారవుతుంది. కాబట్టి అట్లా కాకుండా కార్మిక వర్గ దృక్పథంతో పనిచేయాలంటే రాజకీయ చైతన్యం ఉండాలి. వాళ్ళకి గత కార్మిక సంఘాల నాయకులు కార్మిక సంఘాలు చేసిన త్యాగాలు తెలిసి ఉండాలి, గత చరిత్ర తెలిసి ఉండాలి, ప్రభుత్వ విధానాలపైన అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఈ శిక్షణా తరగతుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికీ 10 ఏరియాలలో కూడా తరగతులు పూర్తయినాయి. ఈరోజు మందమరి ఆర్జీవాన్తో లాస్ట్ అవుతుంది. ఇవాళ ఒక 3-4 సబ్జెక్టుల పైన ఇప్పించడం జరుగుతుంది. దీనికి లెక్చరర్స్గా హైదరాబాద్ నుంచి కొంతమంది ప్రొఫెసర్స్ కూడా వచ్చి కార్మిక వర్గ చైతన్యానికి సంబంధించిన విషయాలపైన అవగాహన కలిగించడం జరుగుతుంది. ఇంకా మళ్ళీ 2-3 నెలలకు ఒకసారి ఇట్లాంటి శిక్షణా తరగతులు ఏర్పాటు చేసుకొని సింగరేణి వ్యాప్తంగా మళ్ళీ ఈ కొత్తగా వచ్చిన కార్మిక వర్గం పాత వాళ్ళందరూ కూడా పాత తరం నాయకులు ఎట్లయితే పనిచేశారో ఆ విధంగా చేయడానికి శిక్షణా తరగతులు ఉపయోగపడతాయి. ప్రతి మైన్లో మా డెలిగేట్స్ 50 నుండి 100 మంది 150 మంది దాకా డెలిగేట్స్ ఉంటారు. వాళ్ళందరికీ రాజకీయ శిక్షణ అవసరం. ఎందుకంటే శిక్షణ లేకుండా వాళ్ళు నాయకత్వం వహిస్తే రేపొద్దున కార్మికులకు అన్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి న్యాయం జరగాలంటే మా వాళ్ళకి అవగాహన ఉండాలి కార్మిక చట్టాలపై. ఇలా యాజమాన్యం తప్పు చేస్తే దాన్ని నిలేసే విధంగా ఇలా మా క్యాడర్ను మేము తయారు చేసుకునే విధంగా ఈరోజు శిక్షణ తరగతులు తీసుకుంటా ఉన్నాం. దాదాపు 350 మంది ఈరోజు ఈ శిక్షణ తరగతిలో పాల్గొంటూ ఉన్నారు. వీళ్ళు రానున్న రోజులలో ఈ కార్మిక చట్టాలపై అవగాహన చేసుకొని మైండ్స్ మీద రక్షణ సంబంధమైన విషయాలపై కూడా యాజమాన్యం నిలేచడానికి మా వాళ్ళందరూ సన్నద్ధమవుతూ ఉన్నారు. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా మన రాష్ట్ర ఏఐటియుసి అధ్యక్షుడు సీతారామయ్య గారి ఆధ్వర్యంలో మరి నడుస్తూ ఉన్నది. ఇక్కడ అందరం 3 బ్రాంచీలను కలిపి కూడా మరి ఈ ట్రైనింగ్ తరగతులు నిర్వహించుకుంటా ఉన్నాం. దీంతో కార్మిక వర్గానికి న్యాయం జరుగుతుంది. మా వాళ్ళు ఎలాంటి ప్రభావాలు లొమ్మకుండా కార్మిక వర్గానికి అన్ని విధాల అన్నదండలు ఉంటారని చెప్పేసి కార్మిక హక్కుల కోసం నిరంతరం మందమరి ఏరియా నుండి బ్రాంచ్ కమిటీ ఏఐటియుసిగా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.